గుడిమల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్ లో నిర్వహించిన ఆనం మీడియా ఎక్స్పోలో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. ఎక్స్పోలో ఇద్దరు షాప్ ఓనర్ల మధ్య వాగ్వాదం తలెత్తి తీవ్ర స్థాయికి చేరుకుంది. తీవ్ర వాగ్వాదం అనంతరం వారిలో ఒకరు గాలిలో కాల్పులు జరపడంతో అక్కడున్న వారిలో భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఫంక్షన్ హాల్లో 7:30కు అసీబుద్దీన్ అలియాస్ హైదర్ పారామౌంట్ గార్డెన్స్ ఏసీ గార్డ్స్ లో ఉంటారు. ఇంతకుముందు ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుండేది దావతే రంజాన్. దాని సందర్భంగా చిన్న గొడవ జరిగింది. అక్కడ ఉన్న ఈ పర్ఫ్యూమ్ పలంగా టాయ్స్ ఇద్దరి మధ్యలో చిన్న గొడవ జరిగితే ఆ మధ్యలో గొడవ జరిగింది. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఈ మధ్యలో కొంచెం ఇతను అన్నెసెసరీగా కాల్పులు జరిపాడు. 2 రౌండ్స్ అతని లైసెన్స్ హోల్డర్ ఆ .32 mm పిస్టల్ అతను గాలిలోకి 2 రౌండ్స్ కాల్పులు జరిపాడు. ఇది ఆర్చ్ యాక్ట్ లో కేసు రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. ఎందుకు దేనికోసం కాల్పులు జరిపాడు. గుడిమల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్ లో నిర్వహించిన ఆనం మీడియా ఎక్స్పోలో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజిత సిద్ధంగా ఉన్నారు. సుజిత, హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు తెల్లవారుజామున కింగ్స్ ప్యాలెస్ లో అయితే హసీముద్దీన్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్ తో 2 రౌండ్లు గాలిలో అయితే ఫైర్ చేసినట్టుగా సమాచారం వచ్చింది. అయితే కుల్సుంపుర ఏసీపీ మునావర్ తెలిపిన వివరాల ప్రకారం అయితే పర్ఫ్యూమ్ అండ్ టాయ్స్ దుకాణం యజమానుల మధ్య గొడవ జరగడంతో ఆ గొడవను ఆపేందుకు వెళ్లిన ఇతను తన కూడా కోపానికి లోనై తన దగ్గర ఉన్న లైసెన్స్ రివాల్వర్ తో అయితే 2 రౌండ్లు గాల్లోకి ఫైర్ కాల్చినట్లుగా అయితే తెలిపారు. అయితే ఇతన్ని నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకుని తన వద్దన్న రివాల్వర్ ని కూడా స్వాధీనం చేసుకున్నారంట. అయితే ఈ గొడవ జరగడం గల కారణం కూడా ఏంటంటే షాప్ క్లోజ్ అయిన తర్వాత టాయ్స్ దుకాణం యజమాని పర్ఫ్యూమ్ దుకాణం యజమాని వద్దకు వెళ్లి తనకు పర్ఫ్యూమ్ కావాలని అడిగారు. సో షాప్ క్లోజ్ చేశాను అనడంతో వారి మధ్య గొడవ మొదలైనట్టుగా సమాచారం. అయితే ఈ గొడవ జరుగుతున్న సమయంలో ఇతను ఎవరైతే హసీముద్దీన్ అనే వ్యక్తి వెళ్లి గొడవ ఆపడానికి వెళ్లి తనే వాళ్ళని ఆపలేక కోపానికి లోనే ఫైర్ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో అతనైతే ప్రస్తుతం పోలీసులను తీసుకెళ్లి దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజిత.